హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీశాంత్. నిన్నటి వీడియోతో మన మెడిటేషన్ క్లాసెస్ అనేటివి అయిపోయాయి. ఇవాటి వీడియోలో నేను మనుషులతో ఏ విధముగా మాట్లాడాలో తెలుసుకుందాం. చాలామంది మనుషులతో రష్‌గా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా ఓపికతో కూడా మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ మనుషులు మనల్ని ఎలా అర్థం చేసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది తమతో ఎక్కువగా మాట్లాడామనుకోండి, మనం వారితో అలుసుగా అయిపోతాం. ఏ విషయం ఉన్నా సరే మనతో దాచుకునే వ్యక్తులతోటి మనం పంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా మన స్నేహితులతో పంచుకోవాలనేది నిజం కాదు. కొన్ని దాచిపెట్టడం కూడా మంచిది. ఏవైతే నీకు రహస్యంగా ఉండి వాళ్ళకు తెలియాలి అనుకుంటున్నావో ఆ విషయాలను నువ్వు దాచిపెట్టుకో. అంతేకాకుండా చాలా విషయాలు కావాల్సినవి, వద్దనుకునేవి, నచ్చినా, నచ్చకపోయినా ఇష్టపడి నచ్చిన వారికే పంచుకునేది మేలు. ఫర్ ఎగ్జాంపుల్, మిత్రులతో ఏ విధముగా మాట్లాడాలి? బంధువులతో ఏ విధముగా మాట్లాడాలో తెలుసుకుందాం. మిత్రులతో రష్‌గా మాట్లాడినా, ప్రశాంతంగా మాట్లాడినా ఒక్కటే. ఎందుకంటే మిత్రులు మనతో ఉంటారు కాబట్టి. కానీ చాలా మిత్రులు అంటే కొంతమంది మిత్రులు మన శత్రుత్వాన్ని ఎక్కువ కోరుకుంటారు. ఇంకా మరి కొంతమంది మిత్రులను మన బాధను పంచుకునేవారులా ఉంటారు. ఏదైనా విషయాన్ని మనం దాచుకోవడమే కాదు, దాన్ని పంచుకోవడం కూడా నేర్చుకోవాలి. కానీ అన్ని విషయాలు కాదు. మరి బంధువులతో ఏ విధముగా మాట్లాడాలో తెలుసుకుందాం. బంధువులు మన తండ్రి సైడ్ ఉండే బంధువులతో మనం మరి ఎక్కువ ప్రేమను కూడా చూపరాదు. మరి తక్కువ ప్రేమను నటించరాదు. ఎందుకనగా మన తండ్రి వైపు ఉన్న బంధువులు మనకు శత్రువులుగా భావించబడతారు. మరికొందరు మిత్రులుగా భావించబడతారు. ఎదిగిన శిఖరాన్ని దించగల శత్రువులు బంధుమిత్రులే అనవచ్చు. అంతే తల్లి సైడ్ ఉన్న మిత్రులు మరి బంధువులతో ఏ విధముగా ఉండాలి? చాలా ఓపికగా నశించబడుతుంది ఈ సందర్భం. ఎందుకంటే తల్లి సైడ్ ఉన్న బంధువులు తండ్రి దిక్కు ఒప్పరాదు. గౌరవాన్ని చూపించగలుగుతారు. అంతే ఈ బంధువులతో ఇలా మాట్లాడాలి. మనం ఈ వీడియోలో మనుషులతో ఏ విధముగా మాట్లాడాలో తెలుసుకున్నాం. అంతేకాకుండా చివరిగా మీకు ఒక సంఘర్షణ. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అంత దిగుబడిని చేర్చుకోవాలి. అంత ఒదిగి ఉండాలి అనేదే నా కోరిక. సరే బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుద్దాం. మనుషులతో మాట్లాడడమే కాదు, నడవడికను కూడా సాగించుకోండి. మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడుకోవడం మీకు మంచిది కాదు. ఎందుకంటే దిగజారిపోవడం మనతో మనమే నేర్చుకునబడే శిఖరం అనుకోవచ్చు. సరే బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో మన బంధుమిత్రులతో ఉండడం గురించి తెలుసుకుందాం.